రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు 7.5 అడుగుల విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ ఉడయార్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విగ్రహం తయారు చేయించాల్సిందిగా కోరారని రాజ్ కుమార్ తెలిపారు. ఆ మేరకు అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి విగ్రహ తయారీకి ఉపక్రమించారు. 4 రోజుల్లో ప్రతిమకు పూర్తి రూపం తీసుకొచ్చారు. విగ్రహాన్ని ఎంపీ అప్పలనాయుడు పరిశీలించి మార్పులు చేర్పులపై సూచనలు చేశారు. రామోజీ విగ్రహాన్ని ఈనాడు జన్మస్థలమైన విశాఖపట్నంలో ప్రతిష్ఠిస్తామని ఎంపీ తెలిపారు. రెండో విగ్రహాన్ని శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రామోజీ స్ఫూర్తి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో విగ్రహాల తయారీ ఆలోచన వచ్చిందన్నారు. రామోజీ తెలుగువారికి చేసిన సేవలకు గుర్తుగా నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేయదలుచుకున్నట్టు తెలిపారు. తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో తెలుగు పత్రిక ఈనాడును ప్రస్థానం చేయించిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. తొలినాళ్లలోనే విశాఖ తీరంలో ఈనాడు పత్రికను స్థాపించి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని రామోజీరావు చైతన్యపరిచారని అన్నారు. ప్రజా సమస్యలను ఈనాడు పత్రికలో వార్తల రూపంలో ప్రచురించి ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా వారధి వలె రామోజీరావు పనిచేశారని తెలిపారు. ఉత్తరాంధ్రలో పత్రిక ముద్రణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తొలినాళ్లలో ఇక్కడి నుంచే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఈనాడు పత్రికను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. రామోజీరావు అంశాలు భావితరాలకు తెలియాలంటే రామోజీ ప్రతిబింబాన్ని బాహ్య ప్రపంచానికి కనిపించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ రోజున ఈ క్రమశిక్షణ, బాధ్యతలు, ఈ సొసైటీపై ఉన్న నమ్మకం, మంచి సుగుణాలు ఈనాడులో పనిచేయడం వల్లనే తనకు ఇంతటి వారిని చేసిందన్నారు.